క్షీరసాగర మథనం సమయంలో అమృతం పుట్టిందని, అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య జరిగిన యుద్ధంలో 4 చుక్కలు భూమి మీద పడిన ప్రదేశాల్లో మనం కుంభమేళా జరుపుకుంటున్నామని లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. అసలు క్షీరసాగర మథనం ఎందుకు జరిగింది, దాని నుంచి ఏమేం పుట్టాయి, వాటిని ఎవరెవరు తీసుకున్నారు, అలాగే విష్ణుమూర్తి కూర్మ మరియు మోహిని అవతారాలు ఎత్తడానికి క్షీరసాగర మథనం ఎలా కారణమైందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ మన ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వస్తాయి. ఒకసారి ఇంద్రుడు తన ఐరావతం మీద అడవిలో తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అటుగా వచ్చిన దుర్వాస మహర్షి అతన్ని చూసి తన చేతిలో ఉన్న పూలమాలను ఇంద్రుడికి బహుమతిగా ఇస్తారు. ఇంద్రుడు ఆ పూలమాలను చులకనగా చూసి తన ఐరావతం మీద వేస్తాడు. పూలమాలలో ఉన్న తుమ్మెదలు కుట్టడం వల్ల ఆ ఏనుగు దాన్ని తీసి కాలితో తొక్కుతుంది. దానికి కోపం వచ్చిన దుర్వాస మహర్షి, ఐశ్వర్య గర్వంతో నన్ను అవమానించావు కనుక నీ ఐశ్వర్యం అంతా నీకు దూరమైపోతుందని శపించి వెళ్లిపోతాడు. దుర్వాస మహర్షి శాపం వల్ల ఇంద్రుడి సంపదంతా నశించిపోతుంది. ఎన్నిసార్లు యుద్ధం చేసినా రాక్షసులే గెలుస్తూ ఉండడం, యుద్ధం జరిగిన ప్రతిసారి అనేక మంది దేవతలు చనిపోవడం జరుగుతుంది. ఇక చేసేదేమీ లేక ఇంద్రుడు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి ఏదైనా సలహా ఇవ్వమని కోరడంతో, నీ సంపదలతో పాటు అమృతాన్ని సాధించడానికి సముద్ర మథనం చేయాలి, కానీ మీ దేవతలు ఒక్కరి వల్లే ఇది సాధ్యం కాదు కాబట్టి రాక్షసులను మంచి చేసుకొని ఇద్దరూ కలిసి అమృతం కొరకు క్షీరసాగరాన్ని మదించమని చెప్తాడు. శ్రీహరి చెప్పిన విధంగానే రాక్షసులను మంచి చేసుకొని రాక్షసరాజైన బలి చక్రవర్తితో, మనలో మనకి గొడవలెందుకు, అందరం కలిసుండి అమృతాన్ని సాధిద్దాం, అమృతం స్వీకరిస్తే చావన్నదే రాదు, చావు లేకుంటే శత్రుభయం లేనట్టే కదా అని ఒప్పిస్తారు. ఇక దేవదానవులంతా క్షీరసాగర మథనం ప్రారంభించటానికి ముందుగా మందర పర్వతాన్ని పెళ్లగించి మోసుకురావడం ప్రారంభించారు. కానీ ఆ పర్వతం బరువుని తట్టుకోలేక కింద పడేశారు. దాని కింద పడి రాక్షసులు దేవతలు చాలా మంది చనిపోయారు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి ప్రత్యక్షమై పర్వతం కింద పడి చనిపోయిన వారందరినీ బ్రతికించి ఒంటి చేత్తో మందర పర్వతాన్ని ఎత్తి దాన్ని గరుత్మంతుడి మీద పెట్టి, దీన్ని తీసుకెళ్లి క్షీరసాగరంలో జాగ్రత్తగా ఉంచు అని ఆజ్ఞాపించాడు. శ్రీహరి మాటకు సరేనని రివ్వున ఎగిరి పర్వతాన్ని క్షీరసాగరంలో ఉంచాడు గరుత్మంతుడు. ఇక తాడుగా వాసుకి కావాలి. వాసుకి శివుని మెడలో ఉండే పాము. వారంతా కలిసి వాసుకుని ప్రార్థించగా వాసుకి కరుణించి మందర పర్వతానికి తాడుగా చుట్టుకున్నాడు. ఇక దేవతలు తలవైపు రాక్షసులు తోక వైపు పట్టుకొని పర్వతాన్ని చిలకడం మొదలుపెట్టారు. కానీ తోక వైపున పట్టుకోవడం తమకి అవమానంగా భావించిన రాక్షసులు దేవతలతో గొడవపడి తల వైపున పట్టుకుని చిలకడం మొదలుపెట్టారు. ఈ విధంగా పర్వతాన్ని చిలుకుతుండగా అడుగున ఆధారం లేకపోవడంతో పట్టు తప్పి పర్వతం సముద్రంలో మునిగిపోసాగింది. ఏం చేయాలో తెలియక దేవతలంతా మళ్లీ తలలు పట్టుకున్నారు. వెంటనే శ్రీహరి ప్రత్యక్షమై కూర్మావతారం ఎత్తి పాల సముద్రంలోకి ప్రవేశించాడు. మందర పర్వతాన్ని తన వీపు పైన ధరించి పైకి లేవనెత్తాడు. తాబేలేంటి, మందరాన్ని మోయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ అది మామూలు తాబేలే కాదు. దాని వీపు 1,00,000 యోజనాల విస్తీర్ణం అంటే మీరే ఆలోచించండి. దేవదానవులు సముద్రాన్ని చిలుకుతుంటే క్షీరసాగరం అల్లకల్లోలం అయిపోతుంది. అలా మదించగా ముందు విషం పుట్టింది. అది పుట్టిన మరుక్షణమే అన్ని దిక్కులా వ్యాపించసాగింది. దాన్ని చూసి భయపడి అందరూ పారిపోవడం మొదలుపెట్టారు. ఇక దిక్కుతోచక పరమశివుణ్ణి ఆశ్రయించారప్పుడు. విషయాన్నంతా గ్రహించిన మహాశివుడు దిక్కులంతా వ్యాపిస్తున్న విషాన్ని చేతిలోకి తీసుకొని తన గొంతులో అదిమి పెట్టుకున్నాడు. పైకి కాని కిందికి కాని పోనీయలేదు. ఎందుకంటే సమస్త జీవరాశి తన లోపలే ఉంది కనుక. అలా హాలాహలాన్ని స్వీకరించి నీలకంఠుడిగా మారాడు మహాశివుడు. దేవదానవులు తిరిగి సాగర మథనాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కామధేనువు పుట్టింది. దాన్ని దేవతలకు హవిస్సునివ్వడానికి ఉపయోగించటానికి మహర్షులు స్వీకరించారు. తరువాత ఉచ్చైశ్రవం అనే తెల్లటి గుర్రం పుట్టింది. దాన్ని బలి చక్రవర్తి తీసుకున్నాడు. తరువాత పారిజాత వృక్షం, రంభ, ఊర్వశి, మేనక, మిగిలిన అప్సరసులు పుట్టారు. వారిని ఇంద్రుడు తీసుకున్నాడు. తరువాత లక్ష్మీదేవి పుట్టింది. లక్ష్మీదేవి పుట్టగానే విష్ణుమూర్తిని చూసి అతన్నే భర్తగా స్వీకరించింది. తనని అంత ఇష్టంగా వరించినందుకు ఆమెను తన వక్షస్థలం మీద ఉంచుకున్నాడు శ్రీహరి. తరువాత మద్యానికి దేవత అయిన వారుని పుట్టింది. ఆమెను రాక్షసులు తీసుకున్నారు. ఇక ఆఖరిగా ధన్వంతరి పుట్టాడు. చేతిలో అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అమృత కలశాన్ని చూడగానే ఒక్క ఉదుటున దాన్ని తీసుకొని రాక్షసులంతా దూరంగా పారిపోయారు. పరిగెత్తుతున్న దాని
దానవుల్ని పట్టుకోలేక అక్కడికక్కడే కూలబడ్డారు దేవతలు. ఎంత కష్టపడ్డాం, ఎంత ఆశపడ్డాం, ఫలితం లేకుండా పోయిందని బాధపడ్డారు. మళ్ళీ శ్రీహరిని వేడుకున్నారు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై, అమృతాన్ని మీకు అందజేసే బాధ్యత నాది, కానీ మీరు కూడా మీ సాయశక్తులా వారితో పోరాడాలని చెప్పాడు. శ్రీహరి మాటలతో శక్తి తెచ్చుకొని దేవతలంతా రాక్షసులపై దాడి చేశారు. అమృతంలో మాకు భాగముందంటూ పోట్లాడడం మొదలు పెట్టారు. దేవదానవులిద్దరూ పోట్లాడుకుంటుంటే ముల్లోకాలనే మోహంలో ముంచేసే విధంగా మోహిని రూపం దాల్చాడు శ్రీహరి. వారందరి ముందు మెరుపు తీగలాగా నడుస్తూ ఆకర్షించడం మొదలు పెట్టాడు. ఇక రాక్షసులంతా ఆ జగన్మోహిని వలలో చిక్కున్నారు. అమృతాన్ని పక్కన పెట్టి నాకంటే నాకు కావాలంటూ ఆమె కోసం గొడవ పడ్డం మొదలు పెట్టారు. అప్పుడు మోహిని వచ్చి, అన్నదమ్ముల మధ్య వైరం మంచిది కాదని, నా కోసం కొట్లాడుకుంటున్నారు సరే, ముందెందుకు కొట్లాడుకుంటున్నారు అని అమాయకంగా అడుగుతుంది. అమృతం గురించి చెప్పి దాన్ని ఎలా పంచుకోవాలో తెలియడం లేదని చెప్తారు. అప్పుడు మోహిని, మీకు అభ్యంతరం లేకపోతే నేను పంచిపెడతానని అంటుంది. కానీ అమృతాన్ని పంచాలంటే ఓ షరతు అని అంటుంది మోహిని. ఏమిటో చెప్పమని అడగగా, నేను ఎలా ప్రవర్తించినా మీరు కాదనకూడదు, అలా అయితేనే నేను అమృతాన్ని పంచుతానని చెప్తుంది. సరే అని ఒప్పుకుంటారంతా. అమృతాన్ని స్వీకరించాలంటే శుభ్రంగా ఉండాలని, స్నానం చేసి రమ్మని చెప్తుంది. దేవదానవులంతా స్నానాలు చేసి వరుసగా కూర్చున్నారంతా. ఒక వరుసలో దేవతలు కూర్చుంటే మరో వరుసలో రాక్షసులు కూర్చున్నారు. మధ్యలో అమృత కలశాన్ని చంకన ఉంచుకొని మోహిని వడ్డించడం మొదలుపెట్టింది. ముందుగా దేవతలకి అమృతాన్ని పంచసాగింది మోహిని. షరతు కారణంగా దేవతలకే ముందు ఎందుకు పంచుతున్నామని దానవులు అడగలేదు. తానెలా ప్రవర్తించినా అలా పంచుతుండగా ఎందుకైనా మంచిదని రాహు అనే రాక్షసుడు దేవతల వరుసలో కూర్చున్నాడు. ఇక చుక్కు కూడా మిగిల్చకుండా అమృతాన్నంతా దేవతలకి పంచేసింది మోహిని. దేవతల వరుసలో కూర్చున్న రాహు కూడా దోసిట పట్టి అమృతాన్ని స్వీకరించాడు. అది గమనించి సూర్యచంద్రులిద్దరూ సైగలతో రాహు సంగతి మోహినికి చెప్పారు. విష్ణుమూర్తి వెంటనే అమృతం కడుపులోకి చేరకుండా చక్రాయుధంతో రాహు శిరస్సును ఖండించాడు. ఖండించిన అమృతం తాగిన కారణంగా అతని శిరస్సు అమరమైంది. అలా అతను గ్రహమయ్యాడని, ఆ గ్రహమే సూర్యచంద్రుల మీద పగబట్టి వారిని మింగుతూ వస్తున్నాడని, అవే సూర్యచంద్ర గ్రహణాలని పురాణాలు చెప్తాయి. అమృతాన్నంతా దేవతలకు పంచిపెట్టి మోహిని అవతారాన్ని చాలించి నిజరూపం ధరించి వైకుంఠానికి వెళ్లిపోయాడు విష్ణుమూర్తి. జరిగిన మోసాన్ని రాక్షసులు గ్రహించి తమ శ్రమంతా వృధా అయిందనుకుని బాధపడ్డారు. ఇక ఆఖరిగా క్షీరసాగర మదనం మన జీవితానికి ఏం సందేశం ఇస్తుందో తెలుసుకుందాం. దేవదానవులు కలిసి సాగర మదనం చేసినట్టే ప్రతి మనిషి కూడా తన మనసు అనే సాగరాన్ని మదించాలి. విష్ణుమూర్తి ఎలా అయితే కూర్మావతారాన్ని ఎత్తి నిశ్చలంగా ఉన్నాడో మనం కూడా మన నమ్మకాన్ని అంతే స్థిరంగా ఉంచి బుద్ధి అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకొని మన మనసు అనే సాగరాన్ని చిలికితే ముందుగా విషంలాగా మనకి ఎంతో నెగిటివిటీ ఎదురవుతుంది. కానీ దాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు వెళ్తే కల్పవృక్షం, ఉచ్చశ్రైవం, పారిజాత వృక్షం లాంటి ఎన్నో బహుమతులు లభిస్తాయి. కానీ అలాంటి చిన్న చిన్న ఆనందాలకి సంతోషించి ఆగిపోతే అమృతాన్ని పొందలేం. కనుక ఇంకొంచెం ముందుకు సాగితే రంభ, ఊర్వశి, మేనక లాంటి డిస్ట్రాక్షన్స్ ఎన్నో ఎదురవుతాయి. వాటిని కూడా ఓవర్కమ్ చేసి ఫైనల్ గా అమృతాన్ని పొందినట్టే మన లైఫ్ లో కూడా అలాంటి డిస్ట్రాక్షన్స్ అన్ని ఇగ్నోర్ చేసి మన గోల్ ని మనం రీచ్ అవ్వాలన్నదే క్షీరసాగర మదనం నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్. మీకు ఈ కంటెంట్ నచ్చిందా? మిస్ చేస్తే మళ్ళీ మనం కలవకపోవచ్చు. సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.